చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాలూరి వ్యాపారి చివరి మాటలు కన్నీరు పెట్టిస్తున్నాయి. మిత్రుడి మోసాన్ని తట్టుకోలేక బలవన్మరణానికి నాగభూషణం అనే వ్యాపారి పాల్పడ్డాడు. డబ్బులు తీసుకుని ఇవ్వకపోవడమే ఈ మరణానికి కారణంగా తెలుస్తోంది. చనిపోయే ముందు వాట్సాప్ గ్రూప్లో మెసేజ్లు పెట్టారు. కృష్ణ, నువ్వు ఇంత మోసం చేస్తావని అనుకోలేదు. 25 ఏళ్ల స్నేహానికి ఇంత మోసమా? మిత్రుడిగా నిన్ను నమ్మినందుకు ఇంత ఇబ్బందికి గురి చేస్తావా అంటూ కూడా నాగభూషణం వాట్సాప్ మెసేజ్లు పెట్టడం జరిగింది. భార్య మోసం చేసినా, భర్త మోసం చేసినా, ఈ ప్రపంచంలో ఎవరు మోసం చేసినా సహజమే. కానీ స్నేహితుడు మోసాన్ని మాత్రం ఎవరూ భరించలేరు కదా. ఎందుకంటే స్నేహం ద్రోహం చేయదనే నమ్ముతాం. కానీ ఇటీవల కాలంలో స్నేహం కూడా శాపం అవుతోంది. అందుకు పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన ఈ ఘటనే ఓ సాక్ష్యం. వారిది 2 దశాబ్దాల స్నేహం. 25 ఏళ్లుగా ఒకరికొకరు తెలుసు. కలిసి తిరిగారు, ఎన్నో విషయాలను పంచుకున్నారు. కానీ చివరికి మిత్రుడు చేసిన మోసాన్ని భరించలేకపోయాడు. కఠిన నిర్ణయమే తీసుకున్నాడు. కృష్ణ, నువ్వు ఇంత మోసం చేస్తావని అనుకోలేదురా అంటూ చివరి మాటలు చెప్పి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోయే ముందు మిత్రుడు అసలు స్వరూపాన్ని లోకానికి తెలియాలనే ఉద్దేశంతో వాయిస్ రికార్డులను వాట్సాప్ గ్రూపులో చేశాడు. అతడి చివరి మాటలు కన్నీరు పెట్టిస్తున్నాయి. ఆ మాటలు ఒకసారి మనం కూడా విందాం. కృష్ణ, నీకేం ద్రోహం చేశాంట్రా? నేను ఎంత నమ్మకంగా తిరిగావురా. అన్నదమ్ములా కలిసిమెలిసి తిరిగాం గత 25 సంవత్సరాలు. ఒక్కరోజు కూడా నేను తప్పుగా అనుకోలేదురా. నువ్వెంత ద్రోహం చేస్తావని కళ్ళలో కూడా ఊహించలేదురా. నీకు నా షాపు వడ్డీల కిందే కదా నేను అప్పచెప్పాను. స్నేహితుడి సొమ్ము తినకూడదని ఒక్కనాడైనా ఆలోచించావురా నాకు ద్రోహం చేయకూడదని. నువ్వు చెప్పినట్లే కదా అన్నీ చేశాను. ₹1,00,000 విలువైన షాపులు 75 అడిగావు. అదేట్రా కృష్ణ అంటే, ధర పెరుగుతుందని కొంటంలో, నీకోసమే కొంటంలో, నువ్వు రోడ్డును పడకూడదని చక్కగా వ్యాపారం చేసుకో. నిజమే, మంచి స్నేహితుడు కదా, నమ్మానురా. ఏటన్నావు? ధర పెరిగితే మళ్ళీ నీకు కొద్ది కలుపుతానులే అన్నావు. మరి నీ మాట నమ్మకుండా ఇంకెవరి మాట నమ్ముతాను? సరే అన్నాను. మళ్ళీ ఏం చెప్పావు? అన్నీ పోను 35 లక్షలు నీ దగ్గర ఉంటే అది నాకు తనఖా కింద ఇచ్చేస్తాను. నీకు తనఖా రిజిస్ట్రేషన్ చేస్తాను. ₹1 అద్దె కట్టక్కర్లేదు. నీ డబ్బుకు నేను వడ్డీ ఇవ్వను. నీకు ఎన్నాళ్ళు ఒప్పుకుంటే అన్నాళ్ళు చేసుకో. నీకు నేను జమ ఇచ్చిన ప్రతిసారి ₹1 చొప్పున వడ్డీ తీసుకుంటాను. అదే నీకు అద్దె అనుకో. ఈ డబ్బు కూడా నీకు 3-4 ఏళ్ళలో తిరిగి ఇచ్చేస్తాను. చక్కగా వ్యాపారం చేసుకో అన్నావు. సరే, నిజమే, నా కూతురు చదువు కూడా 4 ఏళ్ళు పూర్తి అయిపోద్ది. మళ్ళీ కాలక్షేపం చేస్తాను. తర్వాత భగవంతుడే ఉన్నాడు అనేసి అనుకోను కదా నేను అగ్రిమెంట్ చేసి ₹1 డబ్బులు నీ దగ్గర రాసించుకుంటే నీకు షాపు రాసి ఇచ్చాను. షాపు రాయికి ముందు చెప్పిన మాటలన్నీ కూడా షాపు రాసి ఇచ్చిన తర్వాత వెంటనే మారిపోయావు. 35 లక్షలకు రిజిస్ట్రేషన్ తనఖా చేస్తానన్నవాడివి, చేయలేదు. అయితే నాకు 10 లక్షలు ఇచ్చేయమంటే 10 లక్షలు ఇచ్చావు. నా డబ్బులు నాకు ఇచ్చి నా దగ్గర నుంచి మళ్ళీ ₹2 చొప్పున వడ్డీ కింద నెలకి 20,000 అని గుడ్ విల్ రాయించావు. గుడ్ విల్ ఎట్రా? నేనేమైనా ఊరక నా డబ్బే కదా అది. 25 లక్షలకేమో స్వాధీన తనఖా అన్నావు. ఒక్కసారి నా నడుము జారిపోయింది. నా అమ్మకాలన్నీ తల కిందలైపోయి సమయం మించిపోయింది. నీకు రాసి ఇచ్చాను కదా, ఇంక నేనేం చేయలేను. నీ చేతిలో చిక్కాను కదా, నీకు నచ్చినట్టు ఆడుకుంటున్నావు. న్యాయం కాదు కదా. అయినా నీతో నేను గొడవ పడతాను. ఎంత స్నేహంగా తిరిగాను. కానీ నువ్వు కనీసం ఆలోచించలేదు. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఎంత ద్రోహం చేస్తావని నేను కళ్ళలో కూడా ఊహించలేదు. నువ్వు నాకు ₹1 అన్నావు, కానీ ₹2 చొప్పున తీసుకోను. అది నా డబ్బుకి నా దగ్గర నుంచి వడ్డీ. అది న్యాయమేనా? నా దగ్గర ఉన్న డబ్బు ఏంటో నీకు తెలుసు, నా ఆస్తి ఏంటో తెలుసు. జీవనం కోసమే కదా అమ్మేసుకున్నాను. నీకు స్నేహితుడు అని నమ్మాను కదా, ఇంకెవరిని నమ్మాలి? చెడిపోతే స్నేహితుడిని కలాలంటారు. అలాంటి స్నేహితుడే మోసం చేస్తే ఇంకెవరితో చెప్పుకోవాలి? నాగభూషణం మాటలు విన్నాం. చాలా బాధ పెట్టిస్తున్న ఆడియో అయితే ఆయన బయటకి రిలీజ్ చేశారు. ఫ్రెండ్ భాగవతం కూడా తెలియాలి అని చెప్పి. ఇండూరి నాగభూషణ్ రావు చాలా ఏళ్ల కిందట కుటుంబంతో కలిసి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు వచ్చారు.
కొన్నాళ్ళుగా మామిడిపల్లి జంక్షన్ వద్ద మణికంఠ ఎలక్ట్రిక్ షాపు నడుపుకుంటూ కూడా ఆయన జీవనం సాగిస్తున్నారు. మొదటి భార్య చనిపోవడంతో కూతురు కొడుకు విశాఖలోనే ఉంటున్నారు. కొద్ది కాలానికి ఆయన రెండో వివాహం కూడా చేసుకోవడం జరిగింది. రెండో భార్య కూతురుతో కలిసి సారూల్లో ఉంటున్నారు ఆయన. అంతా సవ్యంగా సాగిపోతే అది జీవితం ఎలా అవుతుంది? కొన్ని రోజులకు నాగభూషణ్ రావును ఆర్థిక కష్టాలు వెంటాడాయి. దీంతో స్నేహితుడి కృష్ణారావు వద్ద 40 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అయితే దానికి ప్రతి నెల వడ్డీ చెల్లించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో తన షాపును స్నేహితుడికే 75 లక్షలకు విక్రయించారు. అయితే కృష్ణారావు 40 లక్షలు తీసుకుని రుణంగా 10 లక్షలు నాగభూషణ్ రావుకి ఇచ్చారు. మిగతా 25 లక్షలకు సంబంధించి అదే షాపును నాగభూషణ్ రావుకు తనఖాకి ఇచ్చారు. షాపునకు గుడ్విల్ నిమిత్తం 20,000 అప్పుగా తీసుకున్న 10 లక్షలకు గాను 10,000 మొత్తంగా నెలకు 30,000 చొప్పున నాగభూషణ్ రావు తన మిత్రుడైన కృష్ణారావుకి ఇవ్వాల్సిందే. ఈ మేరకు వారు ఒప్పందం చేసుకున్నారు కూడా. ఇటు మరోవైపు నాగభూషణ్ రావు మరికొంతమంది వద్ద కూడా రుణంగా కొంత మొత్తం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే కృష్ణారావుకు వడ్డీ సకాలంలో చెల్లించకపోవడంతో, స్నేహితుడి మోసం భరించలేకపోవడం, ఇతరులకు కూడా డబ్బులు ఇవ్వలేకపోవడంతో మనస్తాపం చెంది చనిపోయాడు. చనిపోయే ముందు తనలోని బాధను బయటపెట్టాడు. కృష్ణ, నువ్వు కావాలనే కదా ఆ కాగితం అలా రాసావు? 4/20 కదా అది? ఆ కాగితం బయటకొస్తే నీ పరువు మర్యాదలు పోవా? మోసపూరితంగా నా సొమ్ము కాచేయడానికి కదా అలా రాసింది. నా షాపు స్వాధీన తనఖా పత్రం ఎలా రాసుకున్నావో ఒకసారి చదువుకొని చూడు. దానిని ఎవరికైనా చూపించు. కావాలని మోసం చేయడానికి ఆ కాగితం అలా రాసావు. నా డబ్బును అన్సెక్యూర్ చేశావు. నేను రోజంతా కాకిలా కష్టపడితే నువ్వు సాయంత్రం గద్దలా వచ్చి డబ్బులు తన్నుకుపోవడం ఎంతవరకు సమంజసం? నా డబ్బులు నాకే ఇచ్చి వడ్డీ తీసుకుంటున్నావు. నా 25 లక్షలు నీ దగ్గరుంచుకొని వాటిని నువ్వు వడ్డీకి తిప్పుకోవడం సబబేనారా? మిత్రుడిగా నిన్ను నమ్మినందుకు ఇంత ఇబ్బందికి గురి చేస్తావా? నీ కారణంగా నేను చనిపోతున్నాను. నా చావుకు నువ్వే కారణం. నా కుటుంబాన్ని అధికారులే ఆదుకోవాలి అంటూ నాగభూషణ్ రావు మరణించే ముందు వాట్సాప్ గ్రూపుల్లో వాయిస్ మెసేజ్లు పంపించారు. ఇందాక మీరు విన్న ఆడియో కూడా అదే. ఎంతటి బాధ కదా! కష్టాలొస్తే ఆదుకోవాల్సిన స్నేహితుడే కష్టాల కొలిమిలోకి నెట్టేసి చనిపోయే స్థితికి తీసుకురావటం నిజంగా కన్నీరు పెట్టించే విషయం. బంధాలు, బంధుత్వాలు, స్నేహాల కంటే డబ్బే ప్రాధాన్యమని మరోసారి ఈ ఘటన రుజువు చేసింది. అన్నదమ్ముల కలిసిమెలిసి గత 25 సంవత్సరాలు ఒక్కరోజు కూడా నేను తప్పుగా అనుకోలేదురా. నువ్వెంత ద్రోహం చేస్తావని కళ్ళలో కూడా ఊహించలేదురా. నీకు నా షాపు వడ్డీల కిందే కదా నేను అప్పచెప్పాను. స్నేహితుడి సొమ్ము తినకూడదని ఒక్కనాడైనా ఆలోచించావరా నాకు ద్రోహం చేయకూడదని? నువ్వు చెప్పినట్లే కదా అన్నీ చేశాను. ₹1,00,00,000 విలువైన షాపుని 75 అడిగావు. అదేట్రా కృష్ణ అంటే ధర పెరుగుతుందని కొంటంలో, నీకోసమే కొంటంలో నువ్వు రోడ్డును పడకూడదని చక్కగా వ్యాపారం చేసుకో. నిజమే, మంచి స్నేహితుడు కదా, నమ్మానురా. ఏటన్నావు? ధర పెరిగితే మళ్ళీ నీకు కొద్ది కలుపుతానులే అన్నావు. మరి నీ మాట నమ్మకుండా ఇంకెవరి మాట నమ్ముతాను? సరే అన్నాను. మళ్ళీ ఏం చెప్పావు? అన్నీ పోను 35 లక్షలు నీ దగ్గర ఉంటే అది నాకు తనఖా కింద ఇచ్చేస్తాను. నీకు తనఖా రిజిస్ట్రేషన్ చేస్తాను. ₹1 అద్దె కట్టక్కర్లేదు. నీ డబ్బుకు నేను వడ్డీ ఇవ్వను. నీకు ఎన్నాళ్ళు ఒప్పుకుంటే అన్నాళ్ళు చేసుకో. నీకు నేను జమ ఇచ్చిన ప్రతిసారి ₹1 చొప్పున వడ్డీ తీసుకుంటాను. అదే నీకు అద్దె అనుకో. ఈ డబ్బు కూడా నీకు 3-4 ఏళ్ళలో తిరిగి ఇచ్చేస్తాను. చక్కగా వ్యాపారం చేసుకో అన్నావు. సరే, నిజమే, నా కూతురు చదువు కూడా 4 ఏళ్ళు పూర్తి అయిపోద్ది. మళ్ళీ కాలక్షేపం చేస్తాను. తర్వాత భగవంతుడే ఉన్నాడు అనేసి అనుకోను కదా నేను అగ్రిమెంట్ చేసి ₹1 డబ్బులు నీ దగ్గర రాసించుకుంటే నీకు షాపు రాసి ఇచ్చాను. షాపు రాయక ముందు చెప్పిన మాటలన్నీ కూడా షాపు రాసి ఇచ్చిన తర్వాత వెంటనే మారిపోయావు. 35 లక్షలకు రిజిస్ట్రేషన్ తనఖా చేస్తానన్నవాడివి చేయలేదు. అయితే నాకు 10 లక్షలు ఇచ్చేయమంటే 10 లక్షలు ఇచ్చావు. నా డబ్బులు నాకు ఇచ్చి నా దగ్గర నుంచి మళ్ళీ ₹2 చొప్పున వడ్డీ కింద నెలకి 20,000 అని గుడ్విల్ రాయించావు. గుడ్విల్ ఎట్రా? నేనేమైనా ఊరక నా డబ్బే కదా అది. 25 లక్షలకేమో స్వాధీన తనఖా అన్నావు. ఒక్కసారి నా నడుము జారిపోయింది. నా అమ్మకాలన్నీ తల కిందలైపోయి సమయం మించిపోయింది. నీకు రాసి ఇచ్చాను కదా, ఇంక నేనేం చేయలేను. నీ చేతిలో చిక్కాను కదా, నీకు నచ్చినట్టు ఆడుకుంటున్నావు. న్యాయం కాదు కదా. అయినా నీతో నేను గొడవ పడతాను. ఎంత స్నేహంగా తిరిగాను. కానీ నువ్వు కనీసం ఆలోచించలేదు. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఎంత ద్రోహం చేస్తావని నేను కళ్ళలో కూడా ఊహించలేదు. నువ్వు నాకు ₹1 అన్నావు, కానీ ₹2 చొప్పున తీసుకోను. అది నా డబ్బుకి నా దగ్గర నుంచి వడ్డీ. అది న్యాయమేనా? నా దగ్గర ఉన్న డబ్బు ఏంటో నీకు తెలుసు, నా ఆస్తి ఏంటో తెలుసు. జీవనం కోసమే కదా అమ్మేసుకున్నాను నీకు.
స్నేహితుడు అని నమ్మాను కదా, ఇంకెవరిని నమ్మాలి? చెడిపోతే స్నేహితుడిని కలాలంటారు. అలాంటి స్నేహితుడే మోసం చేస్తే ఇంకెవరితో చెప్పుకోవాలి?